గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 270 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం రావురుకుల గ్రామంలో ఏర్పాటు చేసిన 27 సీసీటీవీ కెమెరాలను, అలాగే దుబ్బాక మండలం పోతారం గ్రామంలో ఏర్పాటు చేసిన 32 సీసీటీవీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సిద్దిపేట సురక్ష నేత్ర ప్రాజెక్ట్ ప్రారంభించిన 100 రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను విజయవంతంగా ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం విశేషమన్నారు. సీసీటీవీ కెమెరాలు అనేవి నేరాలను నిరోధించడానికి, జరిగిన నేరాలను ఛేదించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ప్రజల రక్షణ, భద్రత కోసం నిరంతరం పనిచేస్తూ గ్రామాలను 24/7 నిఘా నీడలో ఉంచుతాయి. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా నేరం జరిగితే వీటికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడంలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని సిపి పెరుమాల్ అన్నారు. కమిషనర్ ముఖ్య సూచనలు మరియు అవగాహన ఏంటంటే, ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న బంగారం ధరల దృష్ట్యా దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలని సిపి సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మనం అలర్ట్గా ఉండడం ద్వారా క్రైమ్ను పూర్తిగా అరికట్టవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు మోసపూరిత మాటలతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే అపరిచిత లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని కోరారు. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో ప్రజలకు ఉదాహరణలతో వివరించారు. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురై ఆర్థికంగా నష్టపోతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సిపి రష్మి పెరుమాల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిద్దిపేట ఏసీపీ రవీందర్, సిద్దిపేట రూరల్ సిఐ విద్యాసాగర్, సిఐ వాసుదేవరావు, ఎస్ఐ నవత, కీర్తిరాజు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాము. అలానే మీ ఊరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వేరే గ్రామాలు కూడా ఇలానే పెట్టుకుంటారేమో అని ఆశిస్తున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏసీపీ గారు కూడా చాలా డీటెయిల్ గా చెప్పారు. రోజు రోజు వెరైటీ ఆఫ్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ఎస్పెషలీ మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ, ఊర్ల మధ్యలో మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్, స్టేట్స్ మధ్యలో మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎక్కువ అయిపోయే వరకు ఒక దొంగ ఇక్కడి నుంచి దొంగతనం చేసి కొన్ని క్షణాల్లోనే, కొన్ని గంటల్లోనే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు. బస్సెస్ అన్నా, ప్లేన్స్ అన్నా, ఎట్లా అయినా. సో అలా ఉన్నప్పుడు సీసీటీవీ ఉంటే వాళ్ళు రూట్ ట్రాక్ చేస్తానికి, అసలు ఏ డైరెక్షన్ లో వెళ్ళాడు, ఎటు మూవ్మెంట్ చేశాడు, ఎట్లా కనపడతాడు, ఇవన్నీ మాకు చాలా క్లారిటీగా సీసీ కెమెరాతో తెలుస్తుంది. అలానే ఊర్లో ఇన్ని కెమెరాస్ ఉన్నాయని తెలిస్తే దొంగలు కూడా భయపడతారు ఇక్కడికి వస్తానికి. సో ఈ మీ ఓన్ భద్రత కోసం మీరు తీసుకున్న ఈ మెజర్ని మీకు చాలా ఉపయోగపడుతుంది. అలానే మీ అందరికీ తెలుసు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఒకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న అవేర్నెస్ చేపిస్తున్నాము. అందరూ గోల్డ్ పుస్తల తాడు వేసుకుంటారు. ఈవినింగ్ టైంలో ఎస్పెషలీ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడాలని ట్రై చేస్తున్నారు, అప్పుడు మీరు కొంచెం అలర్ట్ ఉండాలా. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేరా అని ఒకసారి చూసుకోవాలా. ఏదైనా మీ దగ్గరకు వస్తే అరవాలా. కొంచెం ఏరియా గురించి అవేర్నెస్ పెట్టుకొని మూవ్మెంట్ చేయాలి. కొన్ని చిన్న చిన్న మీరు ప్రికాషన్స్ తీసుకుంటే చాలా పెద్ద క్రైమ్స్ మేము ప్రివెంట్ చేయగలం. అలానే ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొందరు ఒక గ్యాంగ్ ఊర్లో తిరుగుతూ ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ పెట్టిస్తాము, అమౌంట్ ఇవ్వండి, వేరే ఉద్యోగాలు పెట్టిస్తామని ఊరు వాళ్ళ దగ్గర అమౌంట్స్ తీసుకుంటున్నారని. అంటే ఈ ఊరని కాదు, జనరల్గా చెప్తున్నానండి. సో అలా ఉంటే మీరు దీని గురించి ఫుల్ క్లారిటీతో ఉండండి. సర్పంచ్ గారితో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఊర్లో ప్రజలకి దీని గురించి అవేర్నెస్ చేయమని. ఎట్లాంటి గవర్నమెంట్ ఉద్యోగం కూడా డబ్బులు కడితే రాదండి. దానికి ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామ్ క్లియర్ చేయాలా. ఎవరైనా మీకు గవర్నమెంట్ ఉద్యోగం పెడతాను, డబ్బులు కలెక్ట్ చేస్తున్నానంటే అది ఫ్రాడ్. అట్లాంటి పర్సన్కి డబ్బులు ఇవ్వకండి. అలానే ఇంకేదైనా ఉద్యోగం పెట్టిస్తానని కూడా డబ్బులు తీసుకుంటున్నానంటే అది డెఫినెట్లీ ఫ్రాడే ఉంటుంది, చీటింగ్ ఉంటుంది. సో మీరు అట్లాంటి స్కీమ్స్కి ప్రే అవ్వకండి. ఇంకా ఏదైనా ఫోన్లో కూడా ఎవరైనా ఈ లింక్ క్లిక్ చేయండి, మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్తుంటే అవన్నీ కూడా ఫ్రాడే. అట్లాంటి క్లిక్ చేస్తాం వలన మీ ఓన్ అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా వెళ్ళిపోతుంది. సో రోజు రోజుకి వెరైటీ ఆఫ్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. దాని గురించి మీరు అందరూ అవేర్నెస్లో ఉండి మీ ఫ్యామిలీ భద్రత, మీ ఫ్యామిలీ సురక్షని మెయింటైన్ చేసుకోండి. అలానే వన్స్ అగైన్ ఈ సీసీటీవీ కెమెరాస్
మీరందరు ఈ సర్పంచ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇన్ని కెమెరాస్ ఈ ఊర్లో పెట్టించారు. సో దీని గురించి మీ అందరికీ అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.